గ్రూప్ 2 పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ జిల్లాలో 31 కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో మొదలైన గ్రూప్ 2 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సెక్షన్ 163 BNSS 144 సెక్షన్ అమలు గ్రూప్ 2 రాత పరీక్షలకు సంబంధించి వనపర్తి జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పరిశీలించారు. పరీక్షా సరళిని పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు పరిశీలించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మరియు పాఠశాల, ప్రభుత్వ బాలుర డిగ్రీ మరియు పీజీ కళాశాల తదితర పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ బాధ్యతగా పనిచేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా పత్రాలు స్ట్రాంగ్ రూమ్కు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఆదివారం గ్రూప్ 2A ఎగ్జామ్స్ నిమిత్తం వనపర్తి పోలీస్ తరఫున అన్ని 31 సెంటర్లలో పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా మేము ఎస్పీ స్థాయి తర్వాత డిఎస్పీలు అందరం కూడా భాగస్వాములై బందోబస్తు పర్యవేక్షణ చేసుకుంటున్నాం. పొద్దునే 6 గంటల వరకే 7 రూట్లలో ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన మెటీరియల్ అంతా ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. దానికి పూర్తి స్థాయి ఎస్కార్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి అన్నీ కూడా సంపూర్ణంగా రక్షణలో వివిధ సెంటర్లకు చేరినాయి. తర్వాత ఎగ్జామ్స్ కూడా ప్రాపర్గా స్టార్ట్ అయినాయి. పూర్తి ఎక్కడ కూడా ఏ లోపం లేకుండా మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. దాదాపుగా 8,000 మంది పైగా అభ్యర్థులు రాస్తారనుకున్నాం. అయితే ఒక 20-30% యాబ్సెంటీస్ ఉన్నారు. వారందరికీ కూడా ఏ ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ తరఫున సకల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ శాఖతో మరియు కలెక్టర్ గారితో సమన్వయం చేసుకొని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సమన్వయం చేసుకొని ఈ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ రెండో ఎగ్జామ్ తర్వాత రేపు కూడా ఇదే విధమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మళ్ళీ పేపర్లన్నీ ఐడిఓసిలోని స్ట్రాంగ్ రూమ్కు షిఫ్ట్ అయ్యే వరకు మేము ఎస్కార్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. తర్వాత వీటిని హైదరాబాద్కు షిఫ్ట్ చేయడంలో కూడా మేము మా ఎస్కార్ట్ ప్రొవైడ్ చేసి బందోబస్తు ఏర్పాటు చేస్తాం.